హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గుడివాడ రాజకీయ ముఖ చిత్రం ఇకపై మారనుంది. గుడివాడ నుంచి కొడాలి నాని అంటే గుడివాడ అంటే కొడాలి నాని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గుడివాడ రాజకీయ ముఖ చిత్రం నుంచి ఇకపై కొడాలి నాని కాకుండా మరొకరు ఆరంగేటం చేయనున్నారా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కొడాలి నాని ఇకపై గుడివాడ రాజకీయాల్లో నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండనున్నారు. అది కూడా 2029 తర్వాత. అంటే 2029 ఎన్నికలు కొడాలి నానికి చివరి ఎన్నికలు కావచ్చు. కొడాలి నాని రాజకీయ జీవితంలో 2029లో జరిగే ఎన్నికలు గుడివాడ ముఖ చిత్రంగా, గుడివాడ వేదికగా కొడాలి నానికి చివరి ఎన్నికలు కావచ్చు. ఇది విషయాన్ని స్వయంగా ఒక బహిరంగ సభ సాక్షిగా ప్రకటితమైనటువంటి పరిస్థితి. ఇదే కాస్త రాజకీయాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా కొడాలి నాని ఇంత హఠాత్తుగా ఎందుకు సైలెంట్ కావాల్సి వచ్చింది, కొడాలి నాని ఎందుకు ఇంత సడన్గా రాజకీయాల నుంచి వైదొలుగుతూ తన వారసుడిని ప్రకటించే పరిస్థితి వచ్చింది అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ప్రశ్న వినిపిస్తుంది. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. వాస్తవానికి కొడాలి నాని గురించి ఒక్కసారిగా పరిశీలిస్తే గుడివాడ వేదికపై, గుడివాడ ముఖ చిత్రంపై కొడాలి నాని వేసినటువంటి ముద్ర ఎవరు మర్చిపోలేరు, ఎవరు కాదనలేరు. గుడివాడను అంతగా అభివృద్ధి పదంలో నిలిపినటువంటి వ్యక్తి. పార్టీలకు అతీతంగా కొడాలి నానిని గెలిపించినటువంటి ప్రజలు గుడివాడ ప్రజలు. గుడివాడలో కొడాలి నాని 2004, 2009, 2014, 2019 వరుసగా 4 ఎన్నికల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేత కొడాలి నాని ఎలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు. కొడాలి నానిగా సుపరిచితులు, మంచి వాగ్దాటి ఉన్నటువంటి నేత. ఏ అంశంపై కూడా నిర్మోహమాటంగా, కాస్త దురుసుగా, అగ్రెసివ్గా వెళ్ళే వ్యక్తి కొడాలి నాని. అందుకే కొడాలి నానికి గుడివాడ ప్రజలు ఏకంగా 4 సార్లు పట్టం కట్టారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేనేలేదు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి కొడాలి నాని ఆ తర్వాత చంద్రబాబుతో ఉన్నటువంటి విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కొడాలి నాని కీలకమైనటువంటి భూమిక పోషించారు. అధికార పక్షాన్ని ఆట ఆడుకున్నారు. 2019లో కూడా అదే అగ్రెసివ్నెస్ కొనసాగింది. 2019లో కూడా వరుసగా 4వసారి గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడంతో ఆయనకి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. అంటే కొడాలి నాని అన్నేళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా మంత్రి పదవికి అవకాశం ఇచ్చింది మాత్రం కేవలం వైఎస్ జగన్ అని మాత్రమే చెప్పాలి. అందుకే వైఎస్ జగన్ అంటే కొడాలి నానికి అపారమైనటువంటి ఒక నమ్మకం, ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నాయకుడిపై ఎప్పుడూ చూపించే విశ్వాసం కొడాలి నాని విషయంలో వైఎస్ జగన్ పట్ల ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున, ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి. రెండు సార్లు తెలుగుదేశం, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి. 2024 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అభివృద్ధి చేసినా సరే గుడివాడను సంక్షేమ పథకాలు పూర్తిగా అందించినా సరే, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడూ ఆపదలో ఆదుకున్న వ్యక్తిగా పేరున్నా సరే కొడాలి నాని ఎందుకు పరాజయం పాలయ్యారా అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఇటీవల తాజాగా బహిరంగ వేదికగా పరకాల ప్రభాకర్ గారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. ఇది ఈవీఎం మ్యాండేట్ మాత్రమే, పబ్లిక్ మ్యాండేట్ కాదు అని కొడాలి నాని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2019, 2024 మధ్య మంత్రిగా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. 2024లో ఓటమి తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ముఖ్యంగా బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. చాలా రకాల కేసులు పెట్టి ఆయన్ని కటకటాల పాలు చేసే ప్రయత్నం జరిగింది. అన్నిటినీ ఎదుర్కొని బయటకు వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత డాక్టర్లు కాస్త విశ్రాంతి అవసరమని చెప్పారు. అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలని చెప్పి సూచించారు. ఎందుకంటే బీపీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుందని కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అదే సందర్భంలో చాలా కాలంగా తన వారసుడిగా తన తమ్ముని కుమారుడైనటువంటి కొడాలి అర్జున్ రావు అలియాస్ కొడాలి అర్జున్
తన తమ్ముడి కొడుకు తన వారసుడిగా ఉంటారంటూ చాలాసార్లు ఇప్పటికే కొడాలి నాని చెబుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే గుడివాడ రాజకీయాల్లో 2034 ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో కానే కాదు, వచ్చే ఎన్నికల్లో కాకుండా రాపై వచ్చే ఎన్నికల్లో అంటే 2034 ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి అర్జునరావు అలియాస్ కొడాలి అర్జున్ పోటీ చేస్తారని, కొడాలి నాని వారసుడిగా కొడాలి అర్జున్ రావు ఉంటారని పేర్ని నాని ప్రకటించడం చాలా విశేషం. అది కూడా గుడివాడలోనే జరిగినటువంటి సర్ అంశంపై, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై జరిగినటువంటి ఒక అవగాహన సదస్సులో పేర్ని నాని ఈ ప్రకటన చేయడం చాలా సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. కొడాలి నాని వారసుడిగా కొడాలి నాని తరపున పేర్ని నాని కొడాలి నాని వారసుడిని ప్రకటించడం అనేది చర్చకు దారితీస్తోంది. ఖచ్చితంగా 2034 ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి అర్జున్ రావు పోటీ చేస్తారు అని చెప్పిన వెంటనే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి. మొత్తానికి అంటే చాలా కాలంగా కొడాలి నాని తన వారసుడి గురించి ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నారు, కానీ మొత్తానికి ఇప్పుడు పేర్ని నాని ప్రకటనతో ఇది కాస్త కన్ఫామ్ అయింది. అయితే 2029 కాదు 2034 ఎన్నికల్లో కొడాలి అర్జున్ రావు పోటీ చేయనున్నారనేది పేర్ని నాని చెప్తున్నటువంటి మాట. సో 2034 ఎన్నికల్లో పూర్తిగా కొత్త తరంతో ఎన్నికలు రాబోతున్నాయి. 2034 ఎన్నికల్లో అందరూ రాజకీయ నాయకుల వారసులు తెరపైకి రానున్నారు. కొత్త తరం, కొత్త యువతరం 2034 ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2029 ఎన్నికలు కొడాలి నానికి చివరి ఎన్నికలు కావచ్చు అని ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. మొత్తానికి గుడివాడతో కొడాలి నానికి ఉన్నటువంటి రాజకీయ అనుబంధం కాస్త ఇక అతని తమ్ముని కొడుకు కొడాలి అర్జున్ రావును ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, కొడాలి అర్జున్ కొడాలి నానిలాగే అగ్రెసివ్గా ప్రజలకు, కష్టంలో ఉన్నటువంటి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటారా, అన్ని రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కొడాలి అర్జున్ రావు కొడాలి నాని వారసుడిగా 2034 ఎన్నికల్లో ఆరంగేట్రం చేయనున్నారంటూ పేర్ని నాని ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.